వెంకయ్యనాయుడు గారు నన్ను మీతో మాట్లాడారంట. చెప్పాడు ఫోన్ చేసి. మన ఊళ్ళో ఎటువంటి ఏది అవసరం ఉన్నా కూడా ఆయన ఈ ఊళ్ళో అందరూ ఆయన తెలుసట. అందరూ మీకు ఏ రకంగా కూడా ఆయన టైం సహాయ మాట్లాడండి. వెంకయ్యనాయుడు గారు ఇట్లా మన కుటుంబానికి ఏం చేశారు, మళ్ళీ తర్వాత వాళ్ళ కుటుంబ అవసరం ఎంక్వైరీ చేస్తున్నాం. మాకు ఎనీ టైం అండగా ఉంటారని చెప్పారు. నిన్న కర్నూలు దగ్గర జరిగిన బస్సు ప్రమాదంలో మన వింజమూరు మండలం చెందిన గోలవారపల్లిలో గోళ్ళ మాలకొండ గారి కుటుంబం, గోళ్ళ రమేష్ గారు, గోళ్ళ అనుష కుమారుడు కుమార్తె చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. నిన్న గోలవారపల్లిలో జరిగిన సంఘటనకి ఏ ఒక్కరు కూడా కనీసం పొయ్యి మీద అన్నం వండుకున్న వాళ్ళు లేదు, అంత బాధపడతా ఉందా ఊరు మొత్తం. గతంలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ గోలవారపల్లి గ్రామంలో జరిగిన సంఘటన అందరికీ బాధాకరం. ఈ విషయం తెలిసిన వెంటనే మా ఎమ్మెల్యే గౌరవనీయులు కాకల సురేష్ గారు ఉదయం 7 గంటలకి తెలిసిన వెంటనే వచ్చి సాయంత్రం 7 గంటల వరకు ఇక్కడనే ఉండి, టిఫిన్ చేసిన దాఖలాలు కూడా లేవు, ఇక్కడనే ఉండి సాయంత్రం 7 గంటలకి మళ్ళీ మా ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇక్కడనే సాయంత్రం 7 గంటల దాకా ఇక్కడనే ఉండటం జరిగింది. ఈ సంఘటన తెలిసిన వెంటనే మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఈ ఘటన తెలిసిన తర్వాత మన గోళ్ళ మాలకొండ గారి కుటుంబాన్ని పరామర్శించాలని నిన్న జరిగిన సంఘటనని ఆయనతో మాట్లాడటం కూడా జరిగింది. ఈ సంఘటన చాలా బాధాకరమైన విషయం. నేను ఏదో కుటుంబాన్ని చిన్న ఖర్చులకి ఇబ్బంది పడకుండా పేద కుటుంబం కాబట్టి 1,00,000 రూపాయలు ఖర్చులకు ఇవ్వడం జరిగినది స్వర్ణభారతి ట్రస్ట్ తరఫున. తర్వాత ఏదైనా నా కుటుంబానికి ఇంకా సహాయం చేస్తాను అని చెప్పానని మన పెద్దలు వెంకయ్యనాయుడు గారు ఆ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటాను అని భరోసా ఇవ్వడం జరిగినది. మన మాలకొండ గారి కుటుంబాన్ని జరిగినటువంటి తీవ్రమైన సంఘటన ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ సురేష్ గారి ద్వారా వెంకయ్యనాయుడు గారికి తెలుసుకొని మాలకొండ గారికి ఫోన్ ద్వారా పరామర్శం జరిగింది. వారి కుటుంబానికి చేదోడు వాదోడు ఉంటానని హామీ ఇచ్చారు. ఆయన మమ్మల్ని ఈరోజు నెల్లూరు నుంచి కొంతమందిని చెప్పి ఆయన స్వర్ణబాటు ట్రస్ట్ ద్వారా 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం చేశారు. వారి కుటుంబానికి రాబోయే రోజుల్లో కూడా వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా వాళ్ళ కుటుంబం గురించి సమగ్రమైన ఆయన మొత్తం తెప్పించుకుంటున్నారు. ఆయన వీళ్ళ సమాచారం అంతా కూడా ఈ కుటుంబానికి ఎల్లవేళలో అండగుంటానని చెప్పాడు. గతంలో ఉదయగిరి శాసనసభ్యులుగా ఆయన పోటీ చేసినప్పుడు ఈ గ్రామం మొత్తం ఆయన కనుసన్నలో ఆయనకి ప్రతి ఊరిలో ప్రతి ఇంట్లో ఆయన అందరికి తెలిసిన వ్యక్తులు ఇక్కడంతా కూడా చాలా ఆయన విచారం వ్యక్తం చేశారు. ఆయన గోలవారపల్లిలో నాకు ఊరు మొత్తం నాకే ఒక ఓటు తప్పక మిగతా మొత్తం నాకే చేశారు. వాళ్ళకి నేను ఇచ్చేది చాలా చిన్న సాయం చేయనా కూడా వాళ్ళకి భవిష్యత్తులో నా వైపు నుంచి అన్ని రకాల సాయంగా ఉంటానని మాట ఇవ్వడం జరిగింది.